श्रीशैलेशदयापात्रं धीभक्तादिगुणान्तमं यतीन्द्रवनं वन्दे ब्रह्मजामातरं मुनिं लक्ष्मीनाथसमारम्भां नाथयामुनमध्यमामस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्परां यो नित्यमच्युतपदाम्बुजयुग्मरुक्मः व्यामोहतत्तजराणि तृणाय मेने अस्मद्गुरो भगवतो तदैकसिन्धोः रामानुजस्य चरणौ चरणं प्रपद्ये मातापिता योधत्तनया विभूतिः सर्वं यदैव नियमेन मदन्वयानामाद्यस्य नः कुलपति बगुलाभिरामं श्रीवत्तदङ्घ्रिवलं नमामि मूर्ध्ना भूतं धरस्य महदाह्वयपट्टनाथ श्रीभक्तिसारकुलशेखरयोगिवाहन् भक्ताङ्घ्रिरेणुपरकालयतीन्द्रमित्रान् श्रीमत्पराङ्कुशमुनिं प्रणतोऽस्मि नित्यम् तत्त्वेन यश्चिदधीश्वरस्वभावः भोगापवर्गतदुपाय गतिरुदारः तन्दर्शयन् निर्ममीतपुराणरत्नं तस्मै नमो मुनिवराय पराशराय हंसै षड्भिः समाकीर्णम् अङ्गैर्वेदमिवापरं पुराणं वैष्णवं चक्रे यत्तं वन्दे पराशरम् व्यासं वसिष्ठनप्तारं शक्ते पौत्रमकल्मषं पराशरात्मजं वन्दे सुकतातं तपोनिधिम् व्यासाय विष्णुरूपाय व्यासरूपाय विष्णवे नमो वै ब्रह्मनिधये वासिष्ठाय नमो नमः पुराणं वैष्णवं चैते सर्वकिल्बिषनाशनं विहिष्टं सरधात्रेभ्यः पुरुषार्थोपपादने भारते भगवद्गीता धर्मशास्त्रेषु मानवः वेदेषु पौरुषं सूक्तं पुराणेषु च वैष्णवम् तत्कर्मयन्न बन्धाय सा विद्याया विमुक्तये आयासाय परं कर्म विद्यान्यासल्पनैपुणम् श्रीविष्णुचित्तपदपङ्कजसङ्गमाय चेतोमवस्पृहयते किमतः परेण नो चेन्ममापि यतिशीघ्रभारतीनां भावः कथं भवितुमर्हति वाग्विदेयः नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं चैव ततो जयमुदीरयेत् शान्ताकारं भुजगशयनं पद्मनाभं सुरेशं विश्वाकारं गगनसदृशं मेघवर्णं शुभाङ्गम् लक्ष्मीकान्तं कमलनयनं योगिहृद्यानगम्यं वन्दे विष्णुं भवभयहरं सर्वलोकैकनाथं प्रसङ्गचक्रं किरीटकुण्डलं समीतवक्त्रं दलसीरुहेक्षरं सारवक्षस्थलशोभिकौस्तुभं నమామి విష్ణుం శిరసా చతుర్భుజం. మనం శ్రీ విష్ణు పురాణంలో ప్రథమ అంశంలో చివరిది అయినటువంటి 22వ అధ్యాయం చదువుతున్నాం అనమాట. ఈ 22వ అధ్యాయంలో కూడా ఒక 63 శ్లోకాల వరకు పూర్తి చేసుకోవడం జరిగిందనమాట. అంటే ఉన్నటువంటి 89 శ్లోకాలు కాబట్టి ఇంకొక 24 శ్లోకాల వరకు మిగిలి ఉన్నాయి. అది ఈరోజు పూర్తి చేసుకోగలుగుతాము అనుకుంటాను. ఈ ముఖ్యంగా ఈ 22వ అధ్యాయంలో జరిగినటువంటి విషయం ఏంటంటే, అంటే మనం చదువుకున్న విషయము, ఈ యొక్క అధ్యాయం పూర్తిగా కూడా విష్ణుమూర్తి యొక్క విభూతి వర్ణనం అని చెప్పండి. విష్ణోహో చతుర్విధ విభూతి వర్ణనం అంటే శ్రీ విష్ణు భగవాను యొక్క చతుర్విధ విభూతి వర్ణన అని చదువుకున్నాము. ఆ సందర్భంగా మనం చదువుకున్నటువంటి 62వ శ్లోకం అనమాట. 62 శ్లోకాలను పూర్తి చేసుకున్నాము. ఇక్కడ మనకి విష్ణుమూర్తి యొక్క పరత్వం అంటే ఏమిటి, ఆయనే సుప్రీం అనేటువంటి విషయాలు అనేటువంటి వాటికి కొన్ని సోదాహరణలతో చెప్పడం జరిగిందనమాట. అంతేకాదు ఆయన ఎటువంటి వ్యాప్తి కలిగినటువంటి అంటే సర్వత్రా వ్యాప్తి చెందినటువంటి వాడు. బ్రహ్మ విష్ణువు శివుడు బ్రహ్మం యొక్క ప్రధాన శక్తులు మైత్రేయ, ఆ తరువాతి వారు దేవతలు, అంతకన్నా తక్కువ వారు దక్షుడు మున్నగు ప్రజాపతులు, అంతకన్నా ఇంకా తక్కువ వారు మనుష్యులు, పశువులు, మృగాలు, పక్షులు, సరీసృపాలు, అంతకన్నా మరీ తక్కువైనది చెట్లు, పొదలు మున్నగునవి అని చదువుకున్నాం. అంటే బ్రహ్మ విష్ణు శివ బ్రహ్మన్ ప్రధాన బ్రహ్మశక్తయ తతశ్చ దేవా మైత్రేయ న్యూనా దక్షాదయ తతో మనుష్య పశవో మృగపక్షి సరీసృపా న్యూనా న్యూనతరాచైవ వృక్షగుల్మాదయ ఈ సమస్త జగత్తు కూడా వెలువడుతూ ఉండడం ఈ విధంగా, తర్వాత మరుగున పడుతూ ఉండడం అంటే పుడుతూ ఉండడం, నశిస్తూ ఉండడం వంటి మార్పులు ఉన్నా కూడా అది అక్షరమైనట్టిది అంటే శాశ్వతమైనట్టిది. తదేతదక్షరం నిత్యం జగత్ మునివరాహిలం ఆవిర్భావ తిరోభావ జన్మ నాశ వికల్పవత్ అంతేకాదు బ్రహ్మం యొక్క మరో మూర్త స్వరూపం ఏమిటి, సర్వశక్తమైనటువంటి విష్ణువు. యోగులచే మొదట యోగాభ్యాస ప్రారంభం ఇవన్నీ చెప్పుకుంటూ వస్తాయి. ఏ విధంగా ఆ మూర్త స్వరూపమే ధ్యానించబడుతూ ఉంటుంది. సర్వశక్తిమయో విష్ణు స్వరూపం బ్రహ్మణోపరం
మూర్తం యద్యోగి పూర్వం యోగారంభే విద్యతే సాలంబనో మహాయోగ సబీజో యత్ర సంస్థిత మనస్యవ్యాహతే సమ్యక్ యుంజతాం జాయతే మునే. ఆ పరబ్రహ్మమునకు చేరువై ఉండువాడు సర్వశక్తులకు పరుడైన వాడు సర్వబ్రహ్మమయుడు హరి మూర్త బ్రహ్మము అని చెప్పడం జరుగుతుందన్నమాట. ఆ తర్వాత సర్వమిదం ప్రోతమోతం చైవ అఖిలం జగత్ తతో జగత్ జగచ్చాఖిలం మునే. అంటే ఇదంతా కూడా ఆ ప్రపంచమంతా సర్వ జగత్తు కూడా ఆ విష్ణుమయమైనదే అని చెప్పేందుకు ఒక చక్కటి ఉపమానం చెప్తున్నాడు. ఓత ప్రోత భావంతో అంటే పడుగు పేకగా అంటే ఏమిటి, ఒక వస్త్రంలో మనం చూసామంటే ఇలా అడ్డంగా కొన్ని ఉంటాయి, ఏది నూలు, కొన్ని నిలువుగా ఉంటాయి అనమాట. ఈ రెండు కలిసే ఒక వస్త్రం తయారు చేయబడుతుంది. కాబట్టి ఇవి మూల ఆధారాలు అనమాట. ఆ విధంగానే ఆయన ఆ సర్వ జగత్తుకు కూడా ఇటువంటి భావనతో ప్రోతం ఓతం చైవ అఖిలం జగత్. అఖిలం అంటే ఏమిటి, ఈ పూర్తి ఈ జగత్ అంతా కూడా ఈ పడుగు పేకగా అల్లుకొని ఉంది. ఎక్కడ? ఆయన యందే, ఆ విష్ణుమూర్తి యందే అల్లుకొని ఉన్నది. ఆయన నుండే ఈ జగత్తు వచ్చింది. ఈ జగత్తంతా ఆయన యందే ఉంది కాబట్టి ఈ సమస్త జగత్తు ఆయనే. చరాక్షరమయో విష్ణుర్ బిభర్తి అఖిలం ఈశ్వర పురుషావ్యాకృతమయం భూషణాత్ అష్టస్వరూపవత్. ఇది మనం చదువుకుని 63 శ్లోకాలు అయిపోయినట్టు ఈరోజు 64వ శ్లోకం ప్రారంభిద్దామండి. కాబట్టి శ్రీ విష్ణు పురాణంలో ప్రథమ అంశంలో చివరిదైనటువంటి 22వ అధ్యాయంలో 64వ శ్లోకాన్ని ప్రారంభం. క్షర అక్షరమయో, క్షర అక్షయమయో విష్ణు బిభర్తి అఖిలం ఈశ్వర పురుష అవ్యాకృతమయం, పురుషావ్యాకృతమయం భూషణ అస్త్ర స్వరూపవత్. భూషణ అస్త్ర స్వరూపవత్ అంటే ఏమిటి? ఆ క్షరాక్షరుడైనటువంటి విష్ణువే అంటే కారణ రూపుడైనటువంటి ఈశ్వరుడే ఈ పురుష ప్రకృతిమయమైనటువంటి సమస్త జగత్తును కూడా భూషణాలుగా ఆయుధాలుగా ధరిస్తున్నాడు అని పరాశరుడు వచించాడనమాట. పురుష అవ్యాకృతమయం, అవ్యాకృతమయం భూషణ అస్త్ర స్వరూపవత్. భూషణ అస్త్ర భూషణ అంటే ఏమిటి? శరీరం ధరించేటువంటి అలంకారం అన్నమాట. కాబట్టి ఈ విధంగా శ్రీహ అంతేకాదు, భూషణ అస్త్ర అంటే అస్త్రములు, స్వరూపవత్ అంటే ఆ స్వరూపములు అంటే శ్రీహరి యొక్క శ్రేష్టతను తెలియవరిచి ఇప్పుడు ఆయన ఉపాసించే పద్ధతిని ముందుకు తెస్తున్నారు అనమాట. ఏమని? చరాక్షరమయ అని అంటే కార్యము కారణము రెండు కూడా రూపాలుగా ఉన్నటువంటి వాడు విష్ణువు. పురుషుడు అంటే జీవుడు, ప్రకృతుల కలయికతో ఈ జగత్తు ఉన్నదన్నమాట. మేను ప్రకృతి కాగా దానిలో ఉండి శరీరాన్ని నిర్వహించేవాడు ఎవరు? జీవుడు. ఇటువంటి జగత్తును పరమాత్మ తన దేహము పైన నగలుగాను ఆయుధాలుగాను ధరించి ఉంటున్నారు. కాబట్టి ఇటువంటి జగత్తును ఎవరు నడిపేది ముందుకి? ఆ పరమాత్మ తన దేహము పైన నగలుగాను ఆయుధాలుగాను ధరించి ఉంటున్నాడు అన్నమాట. ఆ తరువాత చరాక్షరమయో భూషణ అస్త్ర స్వరూపస్థం. భూషణ అస్త్ర స్వరూపస్థం అంటే మైత్రేయుడు అడుగుతున్నాడు. అంటే ఇంతవరకు కూడా పరాశరుడు చెప్పింది చెప్పారు. మరి మామూలుగా కూడా మనకి ఎవరైనా పాఠం చెప్తే కానీ ఏదైనా విషయం తెలిపినప్పుడు మనం దాన్ని బాగా చక్కగా ఆకలింపు చేసుకొని తర్వాత కొన్ని ప్రశ్నలు వేస్తాం అనమాట. ప్రశ్నలు ఎవరు వేస్తారు? ఏదో కాస్తో కూస్తో శ్రద్ధగా విని అర్థం చేసుకున్న వాళ్ళే ప్రశ్నలు వేయగలుగుతారు. కొంతమంది వేస్తుంటారు, అంటే తాను కూడా అర్థం చేసుకున్నాను, లేదు తాను వింటున్నాను, అర్థం కాదు వింటున్నాను అనే భావన కలిగించాలని ఒకసారి ప్రశ్నలు వేస్తుంటారు. అలా కాకుండా మైత్రేయుడు పరాశరుడు చెప్పిన విషయాన్ని ఇంకా కొన్ని సందేహాలు ఉన్నాయి ఆయనకి, కాబట్టి దాన్ని నాకు వివరించవలసినది అని ప్రశ్నిస్తున్నాడు. ఏమిటది? భూషణ అస్త్ర స్వరూపస్థం యదేతద్ అఖిలం జగత్ బిభర్తి భగవాన్ విష్ణు తన్మాం ఆఖ్యాతుమర్హసి. తత్ మాం ఆఖ్యాతుం అర్హసి. తన్మాం ఆఖ్యాతు. మాం అంటే ఏమిటి? నాకు అని అర్థం. సారీ, మమ అంటే ఆ నాకు అని. విష్ణు తత్ మమ ఆఖ్యాతుం అర్హసి. ఆఖ్యాతం అంటే చెప్పేదానికి అనమాట. అంటే మమ అంటే నాకు ఆ విషయాలు చెప్పేందుకు. అర్హసి అంటే ఏమిటి? నీవు అర్హుడవు. అర్హుడవు అంటే అర్థం ఏమిటి? నీవు ఈ విధంగా ఈ విషయాలన్నీ కూడా వివరించవలసినది
అని చెప్తున్నాడు. భూషణ అస్త్ర స్వరూపస్థం. భూషణ అంటే భూషణ రూపంతో, అస్త్ర ఆయుధ స్వరూపంతో ఉన్న విష్ణు భగవానుడు స్వరూపస్థం అంటే ఉన్నటువంటి అని అర్థం. స్థం అంటే ఏమిటి? భూషణ అస్త్ర స్వరూపస్థం యద్ ఏతద్ అఖిలం జగత్. ఈ విష్ణు భగవానుడు ఈ సమస్త జగత్తును కూడా ఏ విధంగా ధరిస్తున్నాడో, బిభర్తి అంటే ధరించడం, దానిని నాకు వివరించవలసిన అంటే ఏమిటి? ఈ భూమిని ఈ విధంగా ధరిస్తున్నాడు, ఆభరణంగా ధరిస్తున్నాడు చెప్పబడు పరాశరుడి చేత. అది ఎలా సాధ్యము ఇంకా కొంచెం వివరంగా చెప్పమని చెప్పి మైత్రేయుడు అడుగుతున్నాడు. భూషణాస్త్ర స్వరూపస్థం యదేతదఖిలం జగత్ బిభర్తి భగవాన్ విష్ణు తత్మాం ఆఖ్యాతుం అర్హతే. అంటే జారస్తే అంటే ఆఖ్యాతం అంటే చెప్పేందుకని అర్థం అన్నమాట. కాబట్టి దాన్ని లోతుగా అర్థం చేసుకుని అనుభవించడానికి ప్రశ్నిస్తున్నాడు భూషణేతి అని. అంటే ఏదైనా ఒక విషయం బాగా లోతైన విషయం ఉందనుకోండి, మనం దాన్ని అర్థం చేసుకోవాలన్నమాట పూర్తిగా. అందుకని ఇంకా కొన్ని ప్రశ్నలు వేస్తూ ఉంటాం. ఆ ప్రశ్నల్లో వచ్చినట్టు సమాధానాన్ని బట్టి ఈ విషయాన్ని మనం ఆ రెండింటినీ జోడిస్తాం అన్నమాట. మనం చూసింది కానీ విన్నది కానీ తర్వాత ఇప్పుడు తెలుసుకున్నది జోడిస్తూ ఆ సత్యము అసత్యం అనే విషయాన్ని మనం నిర్ణయించుకుంటాం. కాబట్టి ఇక్కడ కూడా అడుగుతున్నాడు అనమాట, మైత్రేయుడు అడుగుతున్నాడు ఏమని? భూషణ అస్త్ర స్వరూపత్వం యదేతద్ అఖిలం జగత్ బిభర్తి భగవాన్ విష్ణు తత్ మాం ఆఖ్యాతుమర్హతి. తత్ మమ ఆఖ్యాతుమర్హతి. కాబట్టి ఆ విషయాలన్నీ కూడా నాకు చెప్పేందుకు అర్హుడను అని చెప్పడంతో వెంటనే పరాశర ఉవాచ అంటే పరాశర మహర్షి చెప్పాడు. ఉవాచ అంటే చెప్పాడని అర్థం. అంటే ఎవరు చెప్పారు? పరాశర మహర్షి చెప్పాడు. ఏమని? నమస్కృత్వా అప్రమేయాయం విష్ణవే ప్రభ విష్ణవే. నమస్కృత్వా అప్రమేయాయ విష్ణవే ప్రభ విష్ణవే కథయామి యథా ఆఖ్యాతం. కథయామి యథా ఆఖ్యాతం వశిష్ఠేన మమ అభవత్. కాబట్టి ఈయన కూడా పరాశరుడు ఈ విధంగా అడగంగానే పరాశరుని మైత్రేయుడు అడగంగానే చెప్తున్నాడు ఈయన ఏమని? నమస్కృత్వా అప్రమేయాయ. అప్రమేయాయ అంటే విష్ణుమూర్తి, అప్రమేయుడైనటువంటి ప్రభ విష్ణువైన విష్ణువుకు నమస్కరించి విష్ణవే ప్రభ విష్ణవే అంటే ప్రభ విష్ణవే అంటే ఏమిటి? ప్రభవనశీలుడు అంటే ఏమిటి? ప్రభ విష్ణవే అంటే ఏ పనినైనా కూడా మనకి విష్ణుదాసనామంలో వస్తుందన్నమాట. ఏ పనినైనా కూడా తేలికగా చేయగలగడమే స్వభావముగా కలవాడు అని అర్థం అనమాట. ప్రభ విష్ణవి అంటే ఏమిటి? భక్తులు చింతించిన మాత్రంలోనే పురుషార్థములన్నిటినీ ఇవ్వగల సమర్థుడు అయిన వానికి అని అర్థం అనమాట. అంటే మనం చింతిస్తేనే చాలు, భగవాన్ని మనం చింతిస్తేనే. ఆయనకి పెద్ద పెద్ద పూజలు గీజలు నిర్వహించే పని లేదండి. కాకపోతే ఒకటి, ఆయన్నే పూర్తిగా నమ్ముకోవాలన్నమాట. మన ఫ్యామిలీ డాక్టర్ లాగా ఒకరినే నమ్ముకోవాలి. ఏది వచ్చినా ఆయనే చూసి చెప్తారు మందు. ఆయన చెప్పిందే వేదం, ఇంకెవరికి అడగాల్సిన పని లేదు. కొంతమంది ఉంటారు అంటే ఆయన అందుబాటులో లేకుండా, లేదు వేరే కారణాల వల్ల వేరే వైద్యుడి దగ్గరికి పోయినా కూడా మళ్ళీ ఆయన దగ్గర నుంచి ఆ రిపోర్ట్స్ అన్నీ వచ్చిన తర్వాత ఫ్యామిలీ డాక్టర్ అని ఉంటారనమాట. అంటే ఆ కుటుంబం మొత్తం ఇంతకుముందు ఎంతో కాలంగా ఆయన్ని సలహాలు అడగటం, చూపెట్టడం అని జరుగుతుంది. కాబట్టి ఆయనకి మళ్ళీ ఈ రిపోర్ట్స్ అన్ని తీసుకుపోయి చూపెడతాం, ఇలా వచ్చిందండి మంచిదేనా కాదని. అది ఇక్కడ ప్రభా విష్ణవే అంటే ఏమిటి? ఆ విధంగా చక్కటి ఈ భక్తులు చింతించిన మాత్రంలోనే పురుషార్థములన్నిటినీ కూడా ఇవ్వగల సమర్థుడైన వానికి అని అర్థం అన్నమాట. నాకు వశిష్ఠుడు బోధించి ఉన్న తీరుగా నేను నీకు తెలుపుతాను అని మైత్రేయుడు చెప్తున్నాడు పరాశరుడు. ఏమని? ఇదేమో నాకు ఎలా తెలిసిందో నువ్వు అడుగుతావు. ఎందుకంటే కొన్ని సందర్భాల్లో ప్రశ్నించేవాళ్ళు చాలామంది ఉంటారండి. అది మంచి పని కానీ చెడు పని కానీ. చెడు పని అంటే అనేక మంది ఉంటారు, మంచి పని కూడా కొంతమంది ఉంటారు. ఏంటంటే వాళ్ళకి నచ్చకపోవచ్చు, అంటే వాళ్ళ మనసులో ఉండేటువంటి భావాలు వాటికి అనుగుణంగా ఉండకపోవచ్చు మనం చేసిన పని. అప్పుడు ఎక్కువ ప్రశ్నిస్తారు అనమాట. కానీ ఇక్కడ నమస్కృత్వ అప్రమేయాయ విష్ణవే ప్రభ విష్ణవే కథయామి యథా ఆఖ్యాతం వశిష్ఠేనా. ఇంతకు ఆఖ్యాత చెప్పబడింది ఎవరి చేత? వశిష్ఠేనా మమ అభవత్. కాబట్టి అది నాకు వివరించబడినటువంటి విధంగా నీకు చెప్తాను. ఎవరి చేత? వశిష్ఠుని చేత. కథయామి యథా ఆఖ్యాతం. యథా అంటే ఏ విధంగానైతేనండి. యథా ఎప్పుడైతే,
కాబట్టి ఏ విధంగానైతే కథయామి చెప్తాను, ఏ విధంగానైతే చెప్పబడిందో నాకు ఎవరి చేత వశిష్ఠేన మమాభవత్, కాబట్టి వశిష్ఠి చేత ఏ విధంగా నాకు చెప్పబడిందో ఆ విషయాన్ని నీకు నేను చెప్తాను. భక్తులు పురుషార్థములన్నింటినీ ఇవ్వగల సమర్థుడైన వానికి అని అర్థం అనమాట. ఏమిటి? ప్రభవిష్ణుడు. నాకు వశిష్ఠుడు బోధించి ఉన్న తీరుగా నేను నీకు తెలుపుతాను అని చెప్తున్నాడు. పరాశరుడు వివరిస్తున్నాడు. అప్రమేయుడు ప్రభవిష్ణువైన విష్ణువుకు నమస్కరించి నాకు వశిష్ఠుడు తెలియజేసిన విధంగా నీకు తెలుపుతాను విను. కాబట్టి నమస్కృత్వ అప్రమేయాయ విష్ణవే ప్రభవిష్ణవే కథయామి యథాఖ్యాతం వశిష్ఠేన మమాభవత్. ఆత్మానమస్య జగతో నిర్లేపమగుణాలయం వివర్తి కౌస్తవని స్వరూపం భగవాన్ హరి. కాబట్టి ఇక్కడ ఏ విధంగా ఆయన ఈ భూమిని అంతా కూడా ఏ విధంగా అలంకారంగా భూషణంగా చేసుకున్నాడు అనేది చెప్తున్నాడు. ఎట్లా? శ్రీహరి భగవానుడు దేని చేతను స్పర్శలేని ఆత్మానం అస్య జగతో నిర్లేపం అగుణాలయం. నిర్లేపం అంటే ఏమిటి? కర్మవాసం లేనటువంటి నిర్లేపం. అగుణాలయం అంటే ఏ గుణము అంటని. ఆ గుణాలయం అంటే ఏ గుణము కూడా అంటని భగవానుడు దేని చేతను స్పర్శలేని. నిర్లేపం అంటే స్పర్శలేని, ఏ గుణము అంటని. వివర్తి అంటే ఏమిటి? ధరిస్తున్నాడు. ఏమిటి? కౌస్తుభమణి స్వరూపం. నిర్మలమైన జగదాత్మను కౌస్తుభమణి రూపంలో ధరిస్తున్నాడు. కౌస్తుభమణి స్వరూపం భగవాన్ హరి. కాబట్టి ఈ భూమి ఎలా శ్రీ మహావిష్ణువు అలంకరింపజేసుకుంటున్నాడు తన శరీరము పైన, దానికి చెప్తున్నారు అన్నమాట. ఆత్మానం అస్య జగతో నిర్లేపం అగుణాలయం వివర్తి కౌతుమణి స్వరూపం భగవాన్ హరి. కాబట్టి ఆ విధంగా భగవంతుడు ఈ జగత్తును అంతా కూడా శుద్ధుడు, పుణ్యపాపముల రూపములో ఉండే కర్మలు ఏమీ లేనివాడు అయినటువంటి క్షేత్రజ్ఞుడు జీవుడు భగవంతుడైన శ్రీహరి శరీరాల రూపాలలో కనిపించే జగత్తుకు ఆత్మ నిర్వాహకుడుగా ఉండే శుద్ధుడు అయిన అమలుడు, సత్వాది గుణాలు లేని నిర్లేపుడు, కర్మవాసం లేని వాడైన జీవుడిని జ్ఞానమయుడిని మిలమిలా మెరిసే కౌస్తుమణిగా చేసుకొని తన ఎదపైన ధరించి ఉన్నాడు. ఆత్మానమస్య జగతో నిర్లేపం అగుణాలయం వివర్తి కౌతుమణి స్వరూపం భగవాన్ హరి. అంతేకాదు శ్రీవత్స సంస్థాన ధరమతం అనంతేన సమాశ్రితం. శ్రీవత్స సంస్థానధరం అనంతేన సమాశ్రితం ప్రధానం బుద్ధిరప్యాస్తే గదారూపేణ మాధవే. ఇంకా అనంతునిచే ప్రధానం శ్రీవత్స రూపంలో ధరించబడుతున్నది. మాధవుని యందు బుద్ధి గదారూపంలో విరాజిల్లుతున్నది. ప్రధానం బుద్ధిరప్యాస్తే గదారూపేణ మాధవే. గదారూపేణ అంటే గద రూపంలో మరి ఏమి ప్రకాశిస్తుంది? దానికి ప్రధానం అంటే ఏమిటి? ప్రకృతి కూడా శ్రీవత్సమనే పుట్టుమత్త రూపను దాల్చినది అనంతుడిని ఆశ్రయించి ఉన్నది అని అన్వయం అనమాట. కాబట్టి శ్రీవత్సము యొక్క రూపము గరుడ పురాణంలో చెప్పబడింది. ఏమని? కుడివైపుగా సుడి తిరిగి ఉన్న వింతయైన రోమాలతో వెంట్రుకలతో కూడి ఉన్న మచ్చను చూచి బుద్ధి కౌమోదకి అని గదారూపాన్ని ధరించి శ్రీహరి చేతిలో నున్నది అని. ఇక్కడ బుద్ధి అనగా మహత్తత్వము అని గదారూపంలో ఉన్నది. కాబట్టి ప్రధానము శ్రీవత్సమనే పుట్టుమత్తును ధరించి అనంతుడిని ఆశ్రయించి ఉన్నది. మాధవుని హస్తమందు బుద్ధి మహత్తత్వము గదారూపాన్ని పొంది ఉన్నది. అంతేకాదు భూతాదిం ఇంద్రియాదిం చ విదా అహంకారమీశ్వర బిభర్తి శంకరూపేణ సారంగరూపేణ చ స్థితం. బిభర్తి అంటే ఏమిటి? ధరిస్తున్నాడు, ఆభరణంగా ధరిస్తున్నాడు. ఇక్కడ భూతాది హేతువైన తామస అహంకారాన్ని భూతాది ఇంద్రియాదించ ద్విధా అహంకారమీశ్వర. తామస అహంకారాన్ని శంకరూపంలోను బిభర్తి శంకరూపేణ. బిభర్తి అంటే ధరిస్తున్నాడు అని అర్థం. ఎలా ధరిస్తున్నాడు? శంకరూపేణ, శంకరూపంలోను. ఇంద్రియాది కారణమైన రాజస అహంకారాన్ని సారంగ రూపేణ చ స్థితం. సారంగ ధనస్సు రూపంలోనూ ఈశ్వరుడు ద్విధాహంకారాన్ని ధరిస్తున్నాడు. కాబట్టి భూతాది ఇంద్రియాదించ ద్విధా. ద్విధ అంటే రెండు అని అర్థం. ద్విధ అంటే రెండు విధములైన అహంకారం ఈశ్వర. ఏమిటది? తామస అహంకారము, ఆ విధంగానే రాజస అహంకారం. ఈ రెండింటిని కూడా
దాన్ని ధరిస్తున్నాడు ఈశ్వరుడు. ఎలాగా? శంకర రూపేణ. అహంకారం ఈశ్వర ద్విధా భూతాది ఇంద్రియాదించ విభక్తి శంకర రూపేణ. ఇంకోటి సారంగ రూపంలో ఇంకోటి అనమాట. అంటే శంకర రూపంలో తామస అహంకారాన్ని, ఇంద్రియాది కారణమైన రాజస అహంకారాన్ని, అంటే సాంగ ధనస్సు రూపంలోనూ ఈశ్వరుడు ద్విధ అహంకారాన్ని ధరిస్తున్నాడు. తర్వాత బల స్వరూప అత్యంత జవేన అంతరితానిలం చక్రస్వరూపంచ మనోధత్తే విష్ణు కరే స్థితం. ఇంకా కూడా ఇంకో విషయం చెప్తున్నాడు. అంటే ఈశ్వరుడు ఇంతకుముందు ఈశ్వరుడు భూతాది ఇంద్రియాది అని 2 రూపాలుగా ఉన్న అహంకారమును శంఖము సారంగముగా ధరిస్తున్నాడు. ఆ తరువాత బలస్వరూపం అత్యంతం అత్యంత జవేన అంతరితానిలం వాతస్వరూపం, అంటే వాయువు మిక్కిలి వేగముగా వెళ్ళేటిది, ఇందువల్లనే జవము కలిగినటువంటిది. అతిక్రమింపబడినాడు ఆ అనిలుడు ఎవని చేతనైతే వాడు అతిక్రాంతానిలుడు. అనిలుడు అంటే ఏమిటి? గాలి అన్నమాట. అతిక్రమింపబడినాడు అనిలుడు ఎవని చేతనైతే వాడు అతిక్రాంత అనిలుడు అనగా గాలి కన్నా వేగము కలవాడు అని అర్థం అట. అటువంటిది ఏమిటి? గాలి కన్నా వేగము కలది మనస్సు అండి. గాలి కన్నా కూడా భూతాది ఇంద్రియాది బల స్వరూపం అత్యంత జవేన అంతరితానిలం. జవేన అంతరిత అనిలం. జవేన అంటే చాలా వేగముతోని, అంటే మిక్కిలి చంచలమైనది అత్యధికమైన వేగంలో వాయువును మించినది అయినటువంటి మనస్సు చక్రస్వరూపంచ మనోధత్తే. చక్ర రూపంలో విష్ణువు హస్తంలో ఉన్నది. అంటే ఏమిటి? మనస్సు ఎటువంటి మనస్సు? వాయువును మించినది అయినటువంటి మనస్సు. ఎందుకంటే వాయువుకు మించి వేగంతో మనస్సు ప్రయాణం చేస్తుందండి. వాయువుతో మించినటువంటిది, అన్నిటికంటే వేగమైనది మనస్సు అండి. ఇక్కడ కూర్చొని మీ మనస్సు ఎక్కడో వెళ్ళిపోతుంది సులభంగా. కళ్ళు మూసుకుంటే ఎక్కడికైనా తిరుగుతుందండి మీ మనస్సు. మామూలుగా యోగ సాధనలో అదే నేర్పిస్తారు. యోగాలో కూడా సాధనలో కొన్ని అంటే యోగ క్రియలు, వాటిలో ముఖ్యమైనటువంటిది ధ్యానం అంటారు. ఆ ధ్యానంలో మీరు కూర్చుంటే ఎక్కడికైనా వెళ్ళిపోవచ్చండి. ఎంతసేపైనా కూర్చొని అలా అసలు మనం తనువుని మర్చిపోయి అలా 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 ఏదో ఇవే అనేకమైనటువంటి పరిసరాలను చూసుకుంటూ మనసుకు ఆనందం కలిగేలాగా, అది కూడా అటువంటి పరిసరాలను ఎన్నుకొని మన ప్రాంతాలను ఎన్నుకొని మనం చూసి హాయిగా ఒక ట్రిప్ వేసి రావచ్చు. పైసా ఖర్చు లేదు, సమయం తప్ప. సమయం ఖర్చు అవుతుంది కానీ పైసా ఖర్చు అవ్వదు. అటువంటిది అన్నమాట మన మనస్సు. అది కూడా ఎంత వేగమైనది? వాయువు కంటే వేగమైనది. ఎందుకంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు మీ పిల్లలు ఎవరన్నా ఎక్కడో ఉన్నారనుకోండి, ఖండాంతరాల్లో ఉన్నారు, ఎక్కడో ఒకసారి కూర్చున్నారు, అలా మనసు అలా పెట్టారనుకోండి, ధ్యానం రూపాలు పెట్టారనుకోండి, వెంటనే మీరు వెళ్ళిపోతారు అక్కడికి. వెంటనే వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోతారు. తర్వాత ఎప్పుడు రావాలంటే మళ్ళీ వెనక్కి రాగలుగుతారు. అంటే మనం వాళ్ళ భావనలు మన మనస్సులో నిండిపోతుంది అన్నమాట. అటువంటి భావనలు నిండిపోతుంది. అదే ఇంతకుముందు ఎప్పుడన్నా చూశారు, ఒకసారి పోయి వచ్చారనుకోండి వాళ్ళ దగ్గరికి, ఇంకా ఎక్కువగా మనం ఆ ధ్యానంలో కూర్చుంటే ఇంకా ఎక్కువగా వాళ్ళని చూడగలం అన్నమాట. వాళ్ళ ప్రదేశాలు, వాళ్ళు తిరిగేటువంటి ప్రాంతాలు, ఇవన్నీ కూడా మనస్సు ద్వారా వెళ్ళొచ్చు. అందుకే మనస్సు అన్నిటికంటే కూడా చాలా వేగమైనది. బలస్వరూపం అత్యంత జవేనార్తి అనిలం చక్రస్వరూపంచ మనోధత్తే విష్ణు కరే చితం. ఆ మనస్సు చక్ర రూపంలో విష్ణువు హస్తంలో ఉన్నది. పంచరూపాతు యామాల వైజయంతి గదాభృత సా భూతహేతు సంఘాతో భూతమాలా చ వై ద్విజ అంటే ద్విజోత్తమ. ఇంకోటి చెప్తున్నాడు ఏమని? పంచరూపాతు యా మాల వైజయంతి గదాభృత. ఏమిటది? ముత్యాలు అంటే మాణిక్యము, కెంపు, ఎర్రని, మరకతము అంటే పసుపురాయి, ఇంద్రనీలము, వజ్రం అంటే తెల్లనిది, సమానమగు వన్నెలు కలది. ఏమిటది? శ్రీహరిచే ధరించబడే వైజయంతిమాల. ఇది పంచభూతములు పుట్టుకకు కారణమైన పంచతన్మాత్రల సంఘాతము, బంతి వరుస. అంతేకాదు, ఇది పంచభూతాల దండగా భూతముల మాల అంటే ప్రాణుల మాల, ఇంకా సూక్ష్మ స్థూల భూతముల దండగాను ఉన్నది. ఇది శ్రీ మహావిష్ణువు మెడలో వేలాడుతున్నది. కాబట్టి ఓ ద్విజుడా, గదాధరుని మెడలో పంచవన్యలతో మెరిసే వైజయంతిమాల
పంచమహాభూతాలు పుట్టడానికి కారణమైన తన్మాత్రల దండగా మరియు 5 మహాభూతాల వారుగాను ఉన్నదయ్యా. పంచరూపాతుయా మాల వైజయంతి గదాభృత. భృత అంటే ధరించిన, అంటే ఇక్కడ ముత్యము, మాణిక్యం, మరకతము, ఇంద్రనీలం, వజ్రం వీటితో సమానమైన రూప సాదృశ్యం కల గదాధరుడు ధరించేటువంటి వైజయంతిమాల. సా భూతహేతు సంఘాతో భూతమాలాచ వైద్యుజ. పంచమహాభూతాలు పంచతన్మాత్ర సముదాయమైనటువంటి భూతమాలయే సుమా. యానింద్రియాణి అశేషాని బుద్ధి కర్మాత్మకాని వై శరరూపాన్ని అశేషాని తాని ధత్తే జనార్దన. అంతేకాదు, ఈ విధంగా ఆ గదాధరుని మెడలో పంచవన్యలతో మెరిసే వైజయంతిమాల పంచమహాభూతాలు పుట్టడానికి కారణమైన తన్మాత్రల దండగా మరియు 5 మహాభూతాల బారుగాను ఉన్నదే అని చెప్పి నరులకు జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు ఏవి ఉన్నవో అవన్నీ కూడా ధనస్సులో ఉపయోగించే బాణాల వంటివి. వాటిని జనార్దనుడు ధరించుతున్నాడు. యాని ఇంద్రియాని అశేషాని. ఇంద్రియాని అంటే సమస్తాలైనటువంటి ఇంద్రియాలు కూడా జ్ఞానేంద్రియ కర్మేంద్రియాలుగా ఉన్న బుద్ధి కర్మాత్మకానివై శరరూపాన్ని అశేషాన్ని, వాటిని అన్నింటిని కూడా జనార్దనుడు అశేష శరరూపంలో ధరిస్తున్నాడు. శరరూపాన్ని అశేషాన్ని తాని దత్తే జనార్దన. దత్తే అంటే ధరిస్తున్నాడు అని అర్థం. ఆ విధంగా బిభర్తియశ్చ అసి రత్నం అచ్యుతో అత్యంత నిర్మలం. బిభర్తి ఇంకా విషయం చెప్తున్నాడు. ఏమిటి? బిభర్తి యచ్చ యచ్చ అసి రత్నం అచ్యుతో అత్యంత నిర్మలం. అత్యంత నిర్మలం అంటే ఏమిటి? చాలా నిర్మలమైనటువంటి ఖడ్గోత్తం అనేటువంటి ఆయుధం. విద్యామయం తద్జ్ఞానం అవిద్యా కోశ సంస్థితం. అవిద్యా కోశ అంటే అవిద్య అనే ఒరలో ఉండేటువంటి విద్యామయమైన జ్ఞానము. అచ్యుతుడు ధరించే అత్యంత నిర్మలమైన ఖడ్గోత్తం అనే ఆయుధం ఏమిటది? అవిద్య అనే వరలో ఉండే విద్యామయమైన జ్ఞానం. విద్యామయమైనటువంటి జ్ఞానము. ఇత్తం పుమాన్ ప్రధానంచ బుద్ధి అహంకారమేవచ భూతాని చ ఋషికేశే మనః సర్వేంద్రియాణి చ విద్యా విద్యే చ మైత్రేయ సర్వమేతత్ సమాశ్రితం. కాబట్టి మైత్రేయ అంటే, ఓ మైత్రేయుడా, ఈ విధంగా పురుషుడు ప్రధానం బుద్ధి, అహంకారం, భూతాలు, మనస్సు, సమేత్రేంద్రియాలు, అవిద్య, విద్య ఇవన్నీ ఋషికేశుని ఆశ్రయించి ఉన్నాయి. ఇత్తం పుమాన్ ప్రధానం చ బుద్ధి అహంకారమేవచ. బుద్ధి అహంకారమేవచ. ఇత్తం పుమాన్ అంటే ముందు చెప్పినదైనటువంటి భూషణ అస్త్ర స్వరూపాన్ని తిరిగి ఒకసారి గుర్తు చేస్తూ దాన్ని ధరించినందువల్ల కలిగే ప్రయోజనాన్ని వివరిస్తున్నాడు. ఇత్తం ఇది. ఈ విధంగా ఋషికేశుని యందు పురుషుడు ప్రధానము బుద్ధి, అహంకారం, పంచమహాభూతాలు, మనస్సు తక్కిన 10 ఇంద్రియాలను కూడా అచ్యుడు ధరించే అత్య నిర్మలమైన ఖడ్గోత్తం అనే ఆయుధం. అవిద్య అనే వరలో ఉండే విద్యామయమైన జ్ఞానం. అంతేకాదు, ఇత్తం పుమాన్ ప్రధానం అంటే ఈ విధంగా పురుషుడు ప్రధానం బుద్ధి, అహంకారం, భూతాలు, మనస్సు, సమస్త ఇంద్రియాలు. భూతాని చ ఋషికేశే మనః సర్వేంద్రియాణి చ. అవన్నీ కూడా అవిద్య, విద్య ఇవన్నీ ఋషికేశుని ఆశ్రయించి ఉన్నాయి. అంటే ఏమిటి? సర్వం అందరూ అంటుంటారు, సర్వం జగన్నాథం అంటుంటారు. అదేవిధంగా ఇక్కడ సర్వం విష్ణుమయం అన్నమాట. కాబట్టి అంతా కూడా ఆయనలోనే లీనమై ఉన్నది. అంతా కూడా ఆయనే కథ నడిపిస్తూ ఉంటారనమాట మనల్ని అందరినీ కూడా. అస్త్రభూషణ సంస్థాన స్వరూపం రూపవర్జిత విభక్తి మాయారూపో అసౌ శ్రేయసే ప్రాణినాం హరి. శ్రేయసే అంటే ఏమిటి? శ్రేయస్సు కొరకు అని అర్థం, మేలు కొరకు అని అర్థం. ఇందుకు ఎవరి మేలు కొరకు? ప్రాణుల యొక్క మేలు కొరకై. ప్రాణుల యొక్క మేలు కొరకై అస్త్రభూషణ సంస్థాన స్వరూపం. అస్తభూషణ సంస్వరూప అస్తభూషణ సంస్థాన స్వరూపం రూపవర్జిత. కొన్ని ప్రింటింగ్స్ చాలా మంచి మంచి పుస్తకాలు వేస్తారండి, కానీ అది ఎందుకో కొన్ని చోట్ల అసలు నెగ్లెక్ట్ అనిపిస్తుంది అనమాట. అంటే అర్థాలే మారిపోయేటువంటి అక్షరాలను ప్రయోగించడం. అది ప్రింటింగ్లో ముద్రా రాక్షసాలు అంటారు. అప్పుడు మనం చాలా జాగ్రత్తగా దీంట్లో చదువుకొని అర్థం చేసుకోవాలి. అస్త్ర భూషణ సంస్థాన స్వరూపం అంటే రూపం లేనివాడు. రూపవర్జిత. వర్జిత అంటే ఏమిటి?
లేనివాడు అని అర్థం. వర్జిత అంటే లేనివాడు. ఏమి లేనివాడు? రూపవర్జిత అంటే రూపం లేనివాడు, మాయ రూపంగా కలవాడు అయినటువంటి వివర్తి మాయారూపో అసౌ. ఆయనకంటూ ఒక రూపం లేదు, కానీ మాయా రూపంలో ఆయన మేలు కొరకై ఈ ఆయుధాలను ఆభరణాలను ఆధారమైన స్వరూపాన్ని ధరిస్తున్నాడు. విభర్తి మాయారూపో అసౌ శ్రేయసే ప్రాణినాం హరిహి. అంటే అది ఆయన ఏది చేసినా కూడా దేనికి చేస్తున్నాడు? ఆయన అంతా ప్రాణకోటి యొక్క క్షేమాన్ని కోరి అన్నమాట. అదే చెప్తున్నారు, శ్రేయసే ప్రాణినాం హరిహి. శ్రేయసే ప్రాణినాం హరిహి అంటే ప్రాణుల యొక్క శ్రేయస్సు కొరకు ఈ విధంగా సవికారం అస్త్రభూషణ సంస్థాన స్వరూపం అంటే అస్త్రములు మరియు భూషణములు ఆకారములతో ఉన్నవై తనను ఆశ్రయించి ఉన్నటువంటి వీటిని ధరిస్తున్నాడు. అన్వయం శ్రేయసే అంటే మేలు కొరకు, తనను ఉపాసించే వాళ్లకు ఇన్ని పురుషార్థాలు దక్కడము కొరకే. ఇన్ని పురుషార్థాలు దక్కడము కొరకే అంటే సహజంగా ఒక రూపమంటూ లేని శ్రీహరి మాయారూపుడై అనగా ఆశ్చర్యకరమైనటువంటి రూపాన్ని కలవాడవుతూ అస్త్రభూషణ రూపములను పొంది ఉన్న ఈ సమస్త జగత్తును భరిస్తున్నాడు అన్నమాట. ఇది తనను ఆశ్రయించిన భక్తులకు మేలు చేకూర్చడం కోసం మాత్రమే. విభక్తి మాయారూపో అసౌ శ్రేయసే ప్రాణినాం హరిహి సవికారం ప్రధానం చ పుమాంసం అఖిలం జగత్ విభక్తి పుండరీకాక్ష తదేవం పరమేశ్వర. కాబట్టి వికారంతో కూడిన ప్రధానం అంటే పురుషుడు, వీరిద్దరితో కలిసి ఉన్న జగత్తు మొత్తమును పరమేశ్వరుడైనటువంటి పుండరీకాక్షుడు ధరిస్తున్నాడు అనమాట. సవికారం ప్రధానంచ పుమాంసం అఖిలం జగత్ అంటే పద్మాల వంటి నయనాలు కలిగిన పరమేశ్వరుడు విభక్తి పుండరీకాక్ష తదేవం పుండరీకాక్ష తదేవం అంటే ఏమిటి? ఈ విధంగా పరమేశ్వర విభక్తి ఈ విధంగా సవికారమైనటువంటి ప్రధానాన్ని పురుషుని అశేషమైన జగత్తును ధరిస్తున్నాడు. యా విద్య యా తథా అవిద్య, యా విద్య యా తథా అవిద్య, యత్ సత్ యచ్చ అసత్ అసత్ అవ్యయం, యచ్చాసత్ అవ్యయం అంటే అవ్యయం అంటే ఏమిటి? కరిగిపోనిది అని అర్థం అండి. వినాశం లేనిది అవ్యయం అంటే. తత్సర్వం సర్వభూతేసే మైత్రేయ మధుసూదనే. మైత్రేయ సవికారం ప్రధానం అయిన తరువాత యా విద్య యా తథా అవిద్య. యా విద్య అంటే ఏమిటి? ఏదైతే విద్య, అదేవిధంగా తథా అంటే అదేవిధంగా అవిద్య, యత్ సత్ సత్త అసత్త, యత్ సత్ యచ్చ అసత్ అవ్యయం అంటే అవ్యయము అంటే అసత్తు అవ్యయము ఆ సర్వము సర్వభూతాత్మకుడైనటువంటి మధుసూదనుని యందు ఉన్నది. సర్వభూతాత్మైనటువంటి మధుసూదనుని యందు ఉన్నది. కాల కాష్ట నిమేషాది అంతర్యన సహాయనై కాలస్వరూపో భగవాన్ అపరో నపాపో హరిరవ్యయ. కళ కాష్ట, కళ అంటే ఏమిటి? ఇవన్నీ కూడా సమయం చెప్పేదండి. కళ కాష్ట నిమేషం ఉన్నగు వాటితో కూడిన అంటే ఇవన్నీ కూడా సమయాన్ని నిర్దేశించేవి అన్నమాట. సమయాన్ని మనం ఎలాగైతే సెకండ్స్, మినిట్స్, అవర్స్, డేస్, వీక్స్, మంత్స్, ఇయర్, ఇది మనం అవలంబించేటువంటి కాల నిర్ణయాలు అన్నమాట. ఈ విధంగా కాలం నిర్ణయించుకుంటాం మనం. పగలు 4:30, సాయంత్రం 5:30. ఇక్కడ కళ కాష్ట నిమేషం అనేటువంటి సమయాలకి సూచిక అన్నమాట అవన్నీ కూడా. ఇప్పుడు శ్రీహరి జగత్తెందు సర్వాత్ముడై ఉన్నాడు అనే విషయాన్ని గట్టి చేయడం కోసం ఆయన శక్తి అయిన కాల రూపముతో, ఆయన సృష్టించిన లోకముల రూపముతో, ఆయా లోకాలతో ఉంటున్న ప్రాణుల రూపములతోనూ కలిపి 4 విధాలైన ఉపాసనా విధానాన్ని కళా కాష్ట అని ఆరంభించి 7 శ్లోకాలు చెప్తున్నాడు. భగవంతుడు అవ్యయుడు అయినటువంటి శ్రీహరి కళ కాష్ట నిమేషములు, దినము, ఋతువు, సంవత్సరాలు అనే పేర్లతో కాలస్వరూపుడై ఉంటున్నాడయ్యా మైత్రేయ.
భూర్లోకో అత భువర్. చెప్పండి. అడిగాను ఈ లైన్ ఒక్కసారి చదవండి అడిగాను. లైన్ కళా కాష్ట ఏది? నిమేషాది కళా జన కాష్ట నిమేషాది. నిమేష నిమేష ఆది అంటే నిమేషము. నిమిషము నిమేషం అంటే ఆ, నిమేషము ఆ, ఆది దిన 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 అయన సహాయనై దిన అయన దినర్త అని అయన చదవాలి అలా మళ్ళీ ఒకసారి దిన దిన ఎలా చదవాలి? దిన త్వయన దిన అయన సహాయనై అయన హాయన హయనై సారీ హయనై అంటే దినము ఋతువు అయనము సంవత్సరము. అంటే అయనం అంటే ఏం లేదండి, దక్షిణాయనం ఉత్తరాయణం ఉంటుంది కదండి. మనకి అయనాలంటే 2 6 నెలలు 6 నెలలు అంటే సూర్యుడు ఎటువైపు నుంచి ఎటువైపు పోతున్నాడు, ఉత్తరాయణం అంటే ఉత్తరం అయిపోతున్నాడు, దక్షిణాయనం అంటే దక్షిణం అయిపోతున్నాడు. ఈ విధంగా మనం 6 ఉంటాయి అన్నమాట. 6 నెలలు మనం చూస్తూనే ఉంటాం. దక్షిణాయనం ఉత్తరాయణం అంటే మనం ముఖ్యంగా వెలుతురుని బట్టి కూడా మనం చెప్పబోతుండే ప్రభాత కాలం అంటే ఉదయం సూర్యుడు బాగా మనకి తెలుస్తూ ఉంటుంది. దక్షిణాయనం పోతున్నా అంటే మనం ఇంట్లో కనుక మనకి సౌకర్యాలు ఉండి కాస్త సూర్యుడిని చూసేది అంటే ఈ రోజుల్లో అది కూడా కరువు అయిపోయిందండి. అపార్ట్మెంట్లో మనకి సూర్యుడు ఎటువైపు నుంచి ఎటువైపు పోతా అంటే పక్కన అడిగారు అనుకుంటే ఎవరింటికైనా పోయి కాస్త తడబడతారు. దిక్కులు కూడా తెలియదు. ఈస్ట్ దిక్కు ఏది అంటే తూర్పు ఏది, పశ్చిమం ఏది, ఉత్తరం ఏది, దక్షిణం ఏది అనేది కొంచెం కొంచెం క్లిష్టమైన సమస్యగా మారి. ఇంత ముందు అయితే మనకి ఏదో తూర్పు వైపు ఇల్లు లేదు ఉత్తర వైపు ఇల్లు ఇవన్నీ చూసుకుంటాం కాబట్టి తెల్లవారు లేవంగానే సూర్యుడు అలా కాంతి లోపల పడుతుంది అంటే అది తూర్పు దిక్కుగా ఉన్నటువంటి ఇల్లు అంటే ముఖద్వారం అన్నమాట. అలా మనం ఇప్పుడు ఈ రోజుల్లో అపార్ట్మెంట్లో మీకు ఏది ఏమీ తెలియదు. పక్క అపార్ట్మెంట్ పెద్దది అనుకోండి, ఇంకా అసలు తెలియదు అనమాట. సూర్యుడు ఎక్కడ ఉన్నాడో బయటకు వచ్చి వెతుక్కోవాలి మీరు. ఉన్నట్టుండి ఎటువైపు తూర్పు అని ఎవరన్నా అడిగితే చెప్పలేము. కాబట్టి ఇక్కడ అయనాలంటే ఏంటి, దక్షిణాయనం అంటే దక్షిణం అయిపోతూ ఉంటుంది సూర్యుడు, అలా కదులుతూ ఉంటుంది అనమాట. బాగా కనబడుతుంది మనకి ఆ తేడా. సూర్యుడు కనుక లోపలికి వస్తూ ఉంటే ఆ పడేటువంటి వెలుతురు కాంతి మనకి దిక్కులు మారుతూ ఉంటుంది అనమాట. అదే ఇక్కడ అయనం అని చెప్పబడింది. అయనం అంటే అది అన్నమాట. తర్వాత సంవత్సరం ఇక్కడ అనే వాటితో ఋతు అయన అని చదవాలి అడిగాను. ఋతు అని ఆయన దిన ఋతు అయన సహాయనై అయన హయనై అయనై సారీ ఋతు అయనై కాలస్వరూపో భగవాన్ అపరో హరి అవ్యయ అంటే భగవంతుడు కాలస్వరూపుడై ఉంటాడు, అవ్యయుడై పాపరహితుడై అని. అంటే ఇవన్నీ ఎవరు నడిపిస్తారు మనకి కూడా ఒకసారికి మీరు అంటే భగవంతుడు ఉన్నాడా లేదా అని వదిలేసేయండి, పక్కన పెట్టేద్దామండి. దీన్ని ఎవరు నడుపుతున్నారు? ఉదాహరణకి మన భూమి ఉంది అండి, మన భూమి ఉంది. భూమి చెప్తూ ఉంటారు తిరుగుతూ ఉంటుందంట భూమి కూడా. అంటే సైన్స్ ప్రకారం కూడా భూమి తిరుగుతూ ఉంటుంది. ఆ సూర్యుడు చంద్రుడు ఇవన్నీ కూడా దీని కాంతుల వల్ల దానిపైన పడేటువంటి కాంతి వల్ల అవి ప్రకాశిస్తూ ఉంటాయి. అదేవిధంగా అది భూమిపైన పడేటువంటి కాంతి వలన, సూర్యుని కాంతి వలన ఏది రాత్రి ఏది పగలు అని మనకి మారుతూ ఉంటుంది అనమాట. ఆ విధంగా వీటిని అన్నిటిని ఎవరు నడిపిస్తున్నారు? భూమి గుండ్రంగా తిరుగుతూ ఉంది అంటే ఎంత చక్కగా తిరుగుతుంది. ఒక్క సెకండ్ అటు ఇటు అయింది అనుకోండి భూకంపాలు వచ్చేస్తాయండి. మరి అటువంటిది ఇంత చక్కగా సృష్టి ఆది నుంచి నేటి వరకు కూడా, నేడే కాదండి ఇంకా కూడా భవిష్యత్తులో కూడా అలా తిరుగుతూనే ఉంటుంది. మరి వీటిని అన్నిటిని ఎవరు నడుపుతున్నారు, ఎవరు చేస్తున్నారు? మనం చెప్పుకోవచ్చు సైన్స్. మన ఉద్దేశం, నా ఉద్దేశంలో సైన్స్ ఇట్ ఈస్ జస్ట్ ఎక్స్ప్లెయినింగ్ వాట్ ఈజ్ హ్యాపెనింగ్ అంతే. సైన్స్ చూసారంటే మీరు ఇది ఎందుకు ఇలా జరుగుతుంది అనేది మనకి తెలియపరుస్తుంది. అంటే చిన్న అంటే ఎటువంటి జ్ఞానం లేని వాడికి కూడా తెలియపరుస్తుంది అన్నమాట సైన్స్ అనేది. కానీ ఇలాగే ఎందుకు జరగాలది అని ఆలోచిస్తే చివరికి అందరూ సైంటిస్టులు కూడా, ఎంత సైంటిస్ట్ అయినా కూడా అవును ఇది ఎందుకు ఎలా జరగాలి, వాళ్ళు చేసే పని ఏమిటి, మనకి సృష్టిని వాళ్ళు ఇలా ఉంది అలా ఉంది ఇలా ఉంది అలా ఉంది వివరిస్తున్నారు. అంతేగాని ఇది ఎందుకే ఎలా ఉన్నది అనేది ఎవరు చెప్పలేరండి, ఎవరు చెప్పలేరు.